తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. కృష్ణపక్షం శుక్లపక్షం నవల వింటున్నామండి. రచన శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఇక ముగింపుకు వచ్చేసాము. ముగింపు ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆయన బాగానే ఉన్నారు. ఇక నాన్నగారు నా పెళ్ళైన కొద్ది రోజులకే పోయారు అంది. నాకు మొహమాటం వేసింది. సీత నా గురించి అన్నీ తెలుసుకుంది, కానీ తనని పూర్తిగా మర్చిపోయాను. సారీ సీత, నాకు తెలియదు అన్నాను. పర్వాలేదులేండి అనేసింది సీత. మీకు తువాలు తెస్తానాగండి అంటూ ప్రసాద్ గదిలోకి వెళ్ళాడు. అతను వచ్చేదాకా ఆగలేదు కృష్ణ. ప్రసాద్ దగ్గరికి వెళ్ళి అతను వారిస్తున్నా వినకుండా తన టవల్తోనే తల తుడిచాడు. బట్టలు మార్చుకోండి, జలుబు చేస్తుంది అన్నాడు. అలాగే అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ప్రసాద్. అతను బట్టలు మార్చుకొని తల దువ్వుకుంటుండగానే తలుపు శబ్దమైంది. తిరిగి చూశాడు. గుమ్మంలో కృష్ణ. అతని చేతుల్లో టీ కప్పులు. అరెరే, మీరు తెచ్చారేం, నేనే వచ్చేవాడినిగా అంటూ ఎదురు వెళ్ళి టీ అందుకున్నాడు. ఇప్పటికే చల్లారిపోయింది, మరీ మంచినీళ్ళలాగా మారిపోతుందేమో అని భయం వేసి తీసుకొచ్చాను అంటూ లోపలికి వచ్చి కూర్చున్నాడు కృష్ణమోహన్. ఇటువంటి వెదర్లో టీ వేడిగా నోరు కాలిపోయేలా ఉంటే గానీ మజా రాదు. మళ్ళీ చేయమని చెప్తాను రంగన్నతో అంటూ అనేసి బయటకు వెళ్ళి రంగన్నని కేకేసి చెప్పొచ్చాడు. ఈ టీ చూస్తుంటే నాకు విషయం గుర్తొస్తోంది. ఆ మధ్య మా స్కూల్లో ఓ ఫంక్షన్ అయింది. ఇలాగే ఉంది టీ. ఆ హోటల్ వాడిని పిలిచి, ఏమిటయ్యా ఇది, టీ ఇలా తగలడిందేం మంచినీళ్ళలాగా అని కేకలేశాం. అయితే ఏం, ఇందాక కూల్ డ్రింక్ వేడివేడిగా ఉందిగా, దానికి దీనికి చెల్లు అనేశాడతను అన్నాడు ప్రసాద్. అభిమానంగా అతని వంక చూశాడు కృష్ణ. ఇన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా ఇలా నవ్విస్తూ ఉండే ఈ వ్యక్తి జీవితం సుఖమయం అయిపోతే తన చుట్టుపక్కల పరిసరాలనే చైతన్యవంతం చేసేడు. ప్రసాద్, ఇందాక నేను అడిగిన దానికి మీరేం సమాధానం చెప్పలేదు మళ్ళీ గుర్తు చేశాడు. ఓ అదా, తేలిగ్గా తీసిపారేశాడు ప్రసాద్. కృష్ణకి కొంచెం కోపం వచ్చింది. డోంట్ లాఫ్, ఐఎమ్ నాట్ జోకింగ్. ప్రసాద్ మరలా చెప్పడం మొదలుపెట్టాడు. ఏవో పాత కబుర్లు చెప్పుకున్నాం. పాత మిత్రులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో చెప్పుకున్నాం. నేను భోజనం చేయలేదు, ఇక్కడే చేస్తాను అంది హఠాత్తుగా. మరి చెప్పావు కాదేం అంటూ కంగారుగా లేచాను. మీరాగండి, వంట నేను చేస్తాను అంటూ కొంగు బిగించి వంటింట్లోకి ప్రవేశించింది. అప్పుడు పరిశీలించి చూశాను సీతను. కంగ్రాట్స్ సీత, అత్యున్నతమైన మాతృపదవిని అలంకరించబోతున్నావు అన్నాను. అందంగా సిగ్గుపడింది. నేను వద్దని వారించినా వినకుండా తనే వంట చేసి వడ్డన కూడా పూర్తి చేసింది. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించాం. యువతలి గదిలోకి వచ్చాం. కాసేపు పడుకో అని పక్క దులిపివేశాను. నేను పక్కనే పడక కుర్చీలో కూర్చున్నాను. మీరు నాకు సాయం చెయ్యాలి అంది సీత హఠాత్తుగా. నవ్వొచ్చింది నాకు. హాస్యం ఆడుతున్నావా సీత? ఆగర్భ శ్రీమంతుడి ఇల్లాలివి. ఏది కావాలన్నా పాదాల వద్దకు తెప్పించుకోగల ఐశ్వర్యవంతురాలివి. నీకు ఈ పేద బడిపంతులు చేసే సాయమేముంది అన్నాను. సీత ముఖం ఎర్రబడింది. నేను నిజంగానే చెప్తున్నాను, నాకు మీరు సాయం చేయాలి అంది. సరే, అలాగే, నా చేతనైన సాయం తప్పక చేస్తాను, చెప్పు అన్నాను. నాకు ఉద్యోగం కావాలి అంది. నవ్వు ఆగలేదు. నవ్వేశాను. అలనాడు సీత అమ్మవారికి కడుపుతో ఉన్నప్పుడు అడవుల్లో తిరగాలని కోరిక కలిగిందట. ఈనాడు ఈ సీతాదేవి గారికి ఉద్యోగం చేయాలనే కోరిక కలిగిందా? సరే, ఇందులో నేను చేయగలిగే సాయమే ఉంది. మీ వారికి చెప్పలేకపోయావా? ఒక కంపెనీ పెట్టి దానికి నిన్ను మేనేజింగ్ డైరెక్టర్ని చేసేవారుగా అన్నాను. కళ తప్పింది సీతమొహం. నేను సీరియస్గా మాట్లాడుతూ ఉంటే ఇలా పరిహాసం చేయటం న్యాయం కాదు అంది. సరే, నేను సీరియస్గానే మాట్లాడతాను. నీకెందుకు ఉద్యోగం చేయాల్సిన అగత్యం నీకేమిటి అన్నాను. అవసరం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. బ్రతుకు తెరువు కోసం ఉద్యోగం చేయాలి. నా భర్త నన్ను వదిలేశారు. నేనిప్పుడు ఒంటరిదాన్ని. అదిరిపడ్డాను. నోట మాట రాలేదు. కళ్ళు తిరిగినంత పని అయింది. అతి కష్టం మీద నిలదొక్కున్నాను. ఎందుకు? నువ్వేం తప్పు చేశావని? అసలు ఏం జరిగింది అన్నాను. పెళ్లి కాకముందు నేను మరొకరిని ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలనుకున్నానని ఆయనకి తెలిసిపోయింది. భరించలేకపోయారు. వెళ్ళగొట్టేశారు.
సీత సమాధానం విని నెత్తిన పిడుగుపడినట్లయింది. కుప్పకూలిపోయాను. ఎంతో సేపటికి తేరుకోగలిగాను. అసలు ఆయనకెలా తెలిసింది? ఎందుకు చెప్పావు అన్నాను. నేను చెప్పలేదు. మన పాత కొలీగ్ హఠాత్తుగా కనిపించి నన్ను రెక్కపుచ్చుకొని లాక్కుపోయి ఇదిగో సీతాప్రసాద్ అంటూ వాళ్ళ ఆయనకి పరిచయం చేసింది. మా ఆయన అక్కడే ఉన్నారు. ఏమిటిది అని అడిగారు. నిజం చెప్పాను. అంతే. నేను నీతి లేని దాన్నని వెళ్ళగొట్టారు అంది. పట్టరానంత ఆగ్రహం వచ్చింది నాకు. మతి లేకపోతే సరే, ఏదో సర్ది చెప్పి ఆయనకు కోపం రాకుండా చూసుకోలేకపోయావా అన్నాను. ఆ అవకాశం ఇవ్వలేదు. తక్షణం నా ఇంట్లో నుంచి వెళ్ళిపో, ఇక జన్మలో నీ మొహం చూపించకు అని వెళ్ళగొట్టారు అంది. ఆయన అవకాశం ఇవ్వలేదే అనుకో, నీ తెలివితేటలు ఏమైపోయాయి? కాళ్ళ మీద పడి వేడుకోకపోయావా? ఆయన పొమ్మనగానే నువ్వెందుకు వచ్చేశావు? చర్రున చూసింది. ఏం, ఎందుకు వేడుకోవాలి? నేనేం తప్పు చేశానని అంది. కోప్పడ్డాను, బ్రతిమాలాను. పోనీ నేను వెళ్ళి ఆయనతో మాట్లాడతాను అన్నాను. ససేమిరా అంగీకరించలేదు సీత. ఆడదానివి, ఈ స్థితిలో ఒంటరిగా ఉండడం కష్టం సీత అన్నాను. ఏం పర్వాలేదు, బతికేస్తాను అంది మొండిగా. నాకు కోపం వచ్చింది. నేను మంచి చెప్పినా నా మాటకి గౌరవం ఇవ్వడం లేదు నువ్వు. నీకు నేనెందుకు సాయం చేయాలి అన్నాను. విలవిలలాడింది. కలకాలం కలిసిమెలిసి ఉందామని ప్రమాణం చేసిన భర్త పెళ్లికి ముందు నేనెవరినో ప్రేమించిన నేరానికి వెళ్ళగొట్టారు. మామయ్యల ఇంటికి వెళ్ళాను. నన్ను పురుగును చూసినట్లు చూస్తుంటే భరించలేకపోతున్నాను. నా బతుకు తెరువు కోసం ఏదైనా ఉద్యోగం చూసుకోవాలని, స్వతంత్రంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాను. కొండంత ఆశతో మీ దగ్గరికి వచ్చాను. మీరిలా మాట్లాడతారని అనుకోలేదు. సర్లేండి, వెళ్ళిపోతాను అంది. నా మనసు విలవిల్లాడింది. ఏదో కోపంలో అన్నానే కానీ సీత ఆపదలో ఉండి సాయం కోరి వస్తే కాదనే కసాయివాడినా నేను. మరునాడు ఆ ఊళ్ళోని ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్కి వెళ్ళింది సీత. నేను వెంట వెళ్ళాను. అక్కడి హెడ్ మిస్ట్రెస్తో మాట్లాడింది. రేపురా చూస్తాను అందావిడ. మర్నాడు వెళ్ళేసరికి ఉద్యోగం సిద్ధంగానే ఉంది. టెంపరరీ వేకెన్సీలో జాయిన్ అవ్వు. నీ టీచింగ్ తృప్తికరంగా ఉంటే పర్మనెంట్ చేస్తాను అందిట. సంబరపడిపోయింది సీత. అమ్మయ్య, ఉద్యోగం దొరికిపోయింది. సగం దిగులు తీరింది. ఇప్పుడే జాయిన్ అయిపోతాను, మీరు వెళ్ళిపోండి అంది. సాయంత్రం నేను వచ్చేసరికి ఇల్లు తాళం. రాత్రి 7 రాలేదు సీత. కంగారు వేసి వెళ్ళి చూద్దాం అనుకుంటూ ఉండగానే వచ్చేసింది. ఎక్కడికి పోయావు అన్నాను. ఇల్లు చూసుకోవడానికి. లక్కీగా మంచి ఇల్లే దొరికింది, స్కూల్ దగ్గర. పొరుగు మంచిది అంది. శుభం. మరి ఎప్పుడు మారుతున్నావు కొత్త ఇంటికి అన్నాను. ఎప్పుడోనా? ఇప్పుడే. ఇవాళ తిథి కూడా బాగుందిట, వెళ్తాను అనేసింది. ఆదరా బాదరాగా వంటింట్లోకి వెళ్ళి 4 గిన్నెలు గ్లాసులు సర్దేసింది. ప్రస్తుతం నా దగ్గర సామాన్లేవి లేవుగా, జీతాలు రాగానే నేను కొనుక్కొని మీకు తిరిగి ఇచ్చేస్తాను అంటూ తనకి కావలసినవి అన్నీ సర్దేసింది. అరగంటలో సిద్ధమైపోయింది. ఇద్దరం కలిసి ఆ ఇంటికి వెళ్ళాం. చిన్న ఇల్లు. ఆ ఇంటివారి ఏకైక పుత్రుడు మిలిటరీలో పనిచేస్తున్నాడట. అద్దెకు ఇవ్వవలసిన అవసరం లేకపోయినా కొంచెం సాయంగా ఉంటారని ఇంట్లోని ఒక గదిని సీతకు అద్దెకిచ్చారు. వెంట తీసుకువెళ్ళిన సామాన్లు చకచకా సర్దేసింది. నాకు కాఫీ ఇచ్చింది. అమ్మయ్య, ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది. నాకెంతో సాయం చేశారో, మీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు అంది సంబరంగా. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఏమిటిదంతా? లక్షణంగా మహారాణిలా ఉండాల్సిన నీకు ఈ స్థితి, ఈ ఉద్యోగం చూస్తుంటే నాకు బాధగా ఉంది అన్నాను. ఎందుకు బాధ? ఇప్పటి ఈ పరిస్థితుల్లో ఇదే గొప్ప అదృష్టం. ఎమ్మెల్యేలు రోడ్లు కొలుస్తున్న ఈ రోజుల్లో నాకు ఇంత తేలిగ్గా ఉద్యోగం దొరికింది. అంతేకాదు, చక్కటి ఇల్లు కూడా దొరికింది. ఇంటి వాళ్ళు ఎంత మంచివాళ్ళు. ఏ దిక్కు లేని నాకు ఇన్ని సౌకర్యాలు దొరకటం నా అదృష్టం కదూ అనేసింది సీత. సీత ధైర్యాన్ని చూస్తే ముచ్చటేసింది నాకు. ప్రతిరోజు ఏదో సమయంలో వీలు చూసుకుని సీత ఇంటికి వెళ్ళేవాడిని. లేడీ డాక్టర్కి చూపించుకోమని సలహా ఇచ్చాను. అలాగే అని వెళ్ళింది. పరీక్ష చేసి టానిక్లు మందులు ఇచ్చిందట ఆవిడ. అంతా నార్మల్గానే ఉంది అని చెప్పిందట. నెలలు గడుస్తున్న కొలది ఎండలో నడిచి స్కూల్కి వెళ్ళే సీతను చూస్తే భరించరాని బాధ కలిగేది నాకు. నిశ్చింతగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో అంత శ్రమపడుతూ ఉంటే చూడలేకపోయేవాడిని. ఆ మాటే అంటే నవ్వేసింది. చాలండి, మీదంతా మరీ విచిత్రం. తీరిక ఓపిక ఉంటే అలా ఊరి చివరికి వెళ్ళి చూడండి. అక్కడ బ్రిడ్జి కడుతున్నారు. నాకంటే భారంగా ఉన్న ఆడకూలీలు నెత్తిన రాళ్ల తట్టలు పెట్టుకొని బోలెడంత దూరం నడిచి వెళ్తూ ఉంటారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నాదేం శ్రమ అంది.
సీత ఇంటావిడ పార్వతమ్మ గారు చాలా మంచి మనిషి, కన్న తల్లిలా ఆదరించేది. సీత ఒంటరిగా ఉండడం, సీతతో నా స్నేహం, మా రాకపోకలు ఊళ్ళోని జనంలో కుతూహలం రేకెత్తించాయి. మా గురించి వింతగా చెప్పుకోసాగారు. మొదటిసారి నా చెవిన పడిన రోజున చాలా బాధపడ్డాను, భయపడ్డాను, సిగ్గుపడ్డాను. చెప్పలేక సీతతో చెప్పాను ఆ విషయం. నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు సీత, ఇక నుంచి మీ ఇంటికి రాను నేను అన్నాను. పక్కున నవ్వేసింది సీత. ఈ గుసగుసలు ఇవాళ మీకు తెలిసాయేమో, కానీ నాకేనాడో తెలుసు. ఏం చేస్తాం, మన దేశ సాంప్రదాయం ఇది. వయసులో ఉన్న అన్నా చెల్లెళ్ళు పక్కపక్కన నడుస్తుంటేనే చెవులు కొరుక్కునే సంఘం మనది. మరి మనలాంటి వారిని అనుమానించక ఊరుకుంటారా? విని విననట్లు ఊరుకుంటే సరిపోతుంది. నాకేం భయం లేదు, మీకంతగా నన్ను చూస్తే భయంగా ఉంటే రాకండి అంది. ఇంకేం సమాధానం చెప్పను. క్రమంగా ఆ గుసగుసలు నాకు అలవాటైపోయాయి. ఈ చెవిన విని ఆ చెవిన వదిలేసేవాడిని. కొన్ని రోజులు గడిచాయి. సీత మెటర్నిటీ లీవ్ తీసుకుంది. ప్రతి పూట వెళ్ళి చూస్తుండేవాడిని. ఒకరోజు స్కూల్కి కబురు వచ్చింది, సీత ఆరోగ్యం బాగాలేదని. వెంటనే వెళ్ళాను. అప్పటికే సీతని హాస్పిటల్కి తీసుకువెళ్లారు పార్వతమ్మ గారు. పరుగున అక్కడికి వెళ్ళాను. వరండాలోనే ఎదురైంది పార్వతమ్మ గారు. ఏం పర్వాలేదట, అంతా సవ్యంగానే ఉందట అంది. సాయంత్రం 4 గంటలకి నర్సు వచ్చి శుభవార్త చెప్పింది. సీతకి పండంటి మగబిడ్డ పుట్టాడు. హమ్మయ్యా అని భగవంతుడికి నమస్కారం చేసింది పార్వతమ్మ గారు. నేను వెళ్ళి అమ్మాయికి పాలు తీసుకొస్తాను అంటూ వెళ్ళిపోయింది. నేను ఒంటరిగా అక్కడ ఉండిపోయాను. కాసేపటి తర్వాత నర్సు బాబుని తీసుకొచ్చి చూపించింది. కుతూహలంగా చూశాను. గులాబీ పువ్వు రంగులో ఉన్నాడు. చిన్ని నల్లటి కళ్ళు, నల్లటి జుట్టు. నాకు చిన్నతనం నుంచి ఏదైనా చూడగానే కావాలనుకునే అలవాట్లేదు. కార్లు, మేడలు చూసి నాకు అలాంటివి కావాలి అని నేనేనాడు అనుకోలేదు. కానీ ఆ వేళ ఆ పసివాడిని చూడగానే నాకు ఇలాంటి కొడుకు ఉంటే ఎంత బాగుండు అనిపించింది. 8 పౌండ్లు ఉన్నాడు, హెల్తీ బేబీ అంది నర్స్. ఎత్తుకుంటారా అని అడిగింది. అలవాట్లేదు కదూ, పడేస్తానేమో అన్నాను. నవ్వింది. మరో గంట ఆగి ఆవిడని చూడవచ్చు అనేసి వెళ్ళిపోయింది. మరో గంట ఆగి రండి అని పిలిచింది. లోపలికి వెళ్ళాను. సీత పడుకొని ఉంది, అలసటగా ఉంది. సీత, కంగ్రాట్స్, యువరాజా వారికి జన్మనిచ్చావు అన్నాను. నా వంక చూసి మరుక్షణం తల పక్కకి తిప్పుకొని వెక్కి ఏడ్చింది. సీత. నా గుండె చెరువైపోయింది. ఎప్పుడూ ధైర్యంగా నవ్వుతూ ఉండే సీత ఇలా బేలగా ఏడ్చేసరికి చూడలేకపోయాను. గిర్రున వెనక్కి వచ్చేశాను. అలా వచ్చేసినందుకు తిట్టుకున్నాను. తెల్లవారాక వెళ్ళి సీతకు ధైర్యం చెప్పాలి అనుకున్నాను. ఆ రాత్రి అంతా నిద్రపోలేదు. తెల్లవారగానే కాఫీ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. సీత ఏడుస్తోంది. ధైర్యం చెప్పాలి అనుకుంటూ వెళ్ళాను. కానీ సీత నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. నవ్వుతూ పలకరించింది. సీత మామూలుగా ఉండేసరికి నా మనసు తేలికపడింది. కాఫీ ఇచ్చాను, కబుర్లు చెప్పాను. సీతకు కొడుకు పుట్టాడని అందరికీ తెలిసింది. నేను స్కూల్కి వెళ్ళగానే కంగ్రాచ్యులేషన్స్, మీ ఫ్రెండ్కి కొడుకు పుట్టాడట కదూ, మరి పార్టీ ఎప్పుడు అని వంకరగా నవ్వారు నా కొలీగ్స్. వాళ్ల వ్యంగ్యానికి ఒళ్ళు మండినా పైకి మాత్రం నవ్వేసి ఊరుకున్నాను. సీత 3వ రోజు ఇంటికి వచ్చేసింది. హాస్పిటల్ బిల్ నేనే ఇచ్చానని, మందులు నేనే కొన్నానని నా మీద దెబ్బలాడింది. నా పెట్లో ఉన్నాయి, తీసుకోండి అంది. పర్వాలేదులే, నేనేం నీకు పరాయివాడిని కాదుగా అనేశాను. 1 నెల రోజులు గడిచాయి. బాబు బొద్దుగా తయారయ్యాడు. సీత లీవ్ అయిపోయింది. ఇక తెల్లవారితే స్కూల్లో జాయిన్ అవ్వాలి. ఆ పూట బాబుని ఒడిలో పెట్టుకుని కూర్చుంది. రేపటి నుంచి వీడిని వదిలి వెళ్ళాలి, పసివిధవ, వదిలి వెళ్ళాలంటే దిగులుగా ఉంది అంది దీనంగా. పోనీ మరో 1 నెల రోజులు సెలవు పెట్టు అన్నాను. ఎలా, వీలు కాదుగా, ఇప్పటికే సనుగుతూ ఇచ్చింది ఆ ప్రిన్సిపాల్. ఇంకా లీవ్ కావాలంటే పొమ్మంటుంది అంది. పొమ్మంటే పోనీలే, ఈ జాబ్ వదిలేద్దు గాని అన్నాను. సలహాకేం దివ్యంగా ఉంది, కానీ ఉద్యోగం మానేస్తే గడిచేదిలా అంది. నేనున్నానుగా. చాలండి, ఇప్పటికే చాలా చేశారు మీరు. నువ్వు నాకు పరాయిదానివా సీత? నీకోసం ఎంత శ్రమైనా పడతానో. చాలకపోతే ఇంకా ట్యూషన్స్ చెప్తాను. అంత మాటన్నారు, అదే చాలు. ఈ పరిస్థితుల్లో నేను ఉద్యోగం వదులుకోవడం శుద్ధ తెలివి తక్కువ పని అనేసింది. బాబుని పార్వతమ్మ గారి దగ్గర వదిలి స్కూల్కి వెళ్ళింది. క్రమంగా అలవాటైపోయింది. స్కూల్ నుంచి రాగానే వాడిని ఎత్తుకుని ముద్దులాడేది. పసివెదవని వదిలేసి వెళ్తున్నాను, నేను అసలు తల్లినేనా
అని బాధపడేది. స్కూల్ నుంచి రాగానే ఆ నోట్స్లు అవి అవతల పారేసి వాడిని ఎత్తుకుని కూర్చునేది. ఆ బూరి బుగ్గల బుజ్జాయి సీతకి సర్వస్వం అయిపోయాడు. సీతకే కాదు, నాకు ప్రాణంతో సమానం అయిపోయాడు. వాడిని చూడనిదే, కాసేపైనా వాడితో కాలం గడపనిదే ఉండలేని స్థితికి వచ్చేశాను. ఓ రోజు అలాగే స్కూల్ నుంచి వెళ్ళాను. ఈ సన్నాసి చూడండి ఇవాళ ఏం చేశాడో అంది సీత అలవాటుగా. నాకు చిరాకు వేసింది. బంగారం లాంటి బిడ్డని పట్టుకుని సన్నాసి విధవాయ్, చిట్టిగాడు అంటూ నీ ఇష్టం వచ్చినట్లు పిలుస్తావేం? వాడికి పేరు పెట్టే సదుద్దేశం లేదా నీకు అన్నాను. ఒక్క క్షణం ఆలోచించింది సీత. నిజమే, ఆ మాటే మర్చిపోయాను. ఇదిగో ఇప్పుడే వీడికి నామకరణం చేసేస్తున్నాను. వీడి పేరు భరత్. ఎలా ఉంది అంది. నీ మొహన్లా ఉంది. ఓల్డ్ నేమ్, ఏం బాగాలేదు. అధునాతనంగా ఉండే పేరు పెట్టు అన్నాను. ఊహు, పాత పేరైతేనేం చాలా బాగుంది. నాకసలు పాత పేర్లే ఇష్టం అంది. మరింకేం, పాత పేర్లు ఇష్టమైతే హిడింబాసుర్ అని పెట్టేయి అన్నాను నేను కోపంగా. కిలకిలా నవ్వింది సీత. ఇది మరీ బాగుంది. నా కొడుకు నా ఇష్టం, నాకు నచ్చిన పేరు, నా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటానంటే మీకెందుకు అంత కోపం అనేసింది. నా మౌనం చూసి అసలు వీడికి ఈ పేరెందుకు సెలెక్ట్ చేశానో తెలుసా అని అడిగింది. నువ్వే చెప్పు అన్నాను. పురాణ కాలంలో ఆ భరతుడు శకుంతల దుష్యంతులని కలిపాడట. ఆ పేరు వీడికి పెడితే వీడు కూడా మమ్మల్ని దగ్గర చేస్తాడేమో అని ఆశ అంది. కోపం వచ్చింది. నిన్న అంత నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టిన ఆ మనిషి అంటే నీకెందుకంత అభిమానం? నీ అతి గతి పట్టించుకొని ఆ రాక్షసుణ్ణి క్షణానికోసారి ఎందుకు తలుచుకుంటావు అన్నాను. చిన్నగా నవ్వింది సీత. ఆ రహస్యం అర్థం చేసుకోవాలంటే మీకు ఈ జన్మ చాలదు. వచ్చే జన్మలో ఆడదానిగా పుడితే తెలుస్తుంది అనేసింది. సీతను చూస్తే జాలి వేసింది నాకు. సర్లే అయితే వీడి పేరు భరతే ఖాయం అన్నాను. భరత్ 5 నెలల వాడు అయ్యాడు. వాడి కోసం తన సంపాదనలో 3 వంతులు ఖర్చు పెడుతుంది సీత. రకరకాల బట్టలు కొంటుంది, మంచి బొమ్మలు కొంటుంది. ఎందుకలా దుబారా చేస్తావు సీత అంటే, ఇంకా నయం అన్నీ సవ్యంగా ఉండి వాడు తండ్రి దగ్గర ఉంటే ఎంత వైభోగం జరిగేదో వాడికి. ఈ మాత్రమైనా లేకపోతే ఎలా యువరాజావారికి అనేది. వీడిని పెద్ద డాక్టర్ని చేస్తాను అంది ఒకరోజు. ఉలిక్కిపడ్డాను. ఏమిటా తెలివి తక్కువతనం సీత? నీ తాహతు తెలుసుకొని ఆశపడటం నేర్చుకో. నెలకి 400 సంపాదించుకునే స్కూల్ టీచర్వి నువ్వు. డాక్టర్ చదువు అంటే మాటలా? ఏం పెట్టి చదివిస్తావు? ఊరికే పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేయి అని మందలించాను. పౌరుషంగా చూసింది సీత. ఏం, నేను స్కూల్ టీచర్ని అయినంత మాత్రాన నా కొడుకుని చదివించుకోలేనా? వాడి కోసం ఎంతైనా శ్రమపడతానో, ఏమైనా చేస్తానో అంది ఆవేశంగా. అనడమే కాదు, వారం రోజులు తిరిగేసరికి ట్యూషన్లు ఏర్పాటు చేసుకుంది. పొద్దున్న సాయంత్రం 2 పూట్ల ట్యూషన్లు చెప్తుంది. సీత పనిచేసేది ప్రైవేటు స్కూలు. ఇచ్చే జీతానికి 4 రెట్లు పని రూపంలో రాబట్టుకుంటారు వాళ్ళు. తెల్లవారిన దగ్గర నుంచి అర్ధరాత్రి దాకా ఒకటే పని. ఈ పరిశ్రమకి తట్టుకోలేక రోజు రోజుకి కృంగిపోతోంది సీత. శారీరక శ్రమ ఇలా ఉంటే మానసికంగా నరకయాతన అనుభవిస్తోంది. అందరూ కాకుల్లా పొడుచుకొని తింటున్నారు. కట్టుకున్న భార్యను ఆవిడ కర్మానికి వదిలేసిన ఆ ప్రబుద్ధుడిని ఇదేం న్యాయం అని నిలదీసి అడిగే ధైర్యం ఎవరికీ లేదు. కానీ ధైర్యంగా బ్రతుకుతున్న అమాయకురాలిని చూస్తే అందరికీ ఆక్షేపణే. సూటిపోటి మాటలు విసురుతారు. నాకు సీతకి లేని సంబంధం అంటగట్టి ఆనందిస్తున్నారు. ప్రతి విధవ సీతను వంకర దృష్టితో చూసేవాడే. ప్రతి ఆడది సీతని వెలివేసి వెక్కిరించేదే. ఈ భయంకరమైన వాతావరణంలో సీత జీవితం దుర్భరంగా అయిపోతోంది. ధైర్యం చెప్పేవాళ్ళు లేకపోయినా అందరూ హేళన చేస్తున్నా ధైర్యం తెచ్చుకొని చిరునవ్వుతో బలవంతంగా కాలం గడుపుతోంది సీత. సీతను చూస్తుంటే భరించలేని బాధగా ఉంది నాకు. కానీ నేనేం చెయ్యను? అశక్తుడిని. నీకోసం నేనేం చెయ్యను సీత అంటే 10 నోట్స్లు నా ముఖాన పారేసి ఇవి కరెక్ట్ చేసి పెట్టండి అంటుంది. లేదా బజారుకు వెళ్ళి కూరలు తెచ్చిపెట్టండి అంటుంది. నేను 10 నోట్స్లు కరెక్షన్ చేసినంత మాత్రాన, కూరలు తెచ్చిపెట్టినంత మాత్రాన సీత జీవితం బాగుపడిపోదు. రోజు రోజుకి కళ తగ్గిపోతున్న సీతను చూస్తే భయం వేస్తుంది నాకు. సీత ఆరోగ్యం పాడైతే ఎవరు ఆదుకుంటారు? మొండి ధైర్యంతో జీవితం గడిపేస్తున్న సీత ధైర్యం కోల్పోతే ఎవరు ఆదరిస్తారు? తలుచుకుంటే గుండె దడదడలాడుతుంది నాకు. నా వల్లే నీ జీవితం నాశనం అయిపోయింది సీత అంటే అంగీకరించదు. నా కర్మానికి మీరేం చేస్తారు అంటుంది. తను అంత బాధపడుతూ కూడా అనుక్షణం నన్ను చూసి జాలిపడుతుంది.
లక్ష్మికి త్వరగా నయం అయిపోతే బాగుండును. మీరిద్దరూ కలకల్లాడుతూ కాపురం చేసుకుంటూ ఉంటే చూడాలని ఉంది నాకు అంటూ నా మంచి కోరుకుంటుంది. కృష్ణగారు, మీకు ముందే చెప్పాను, సీత నా ఆత్మీయురాలు. సీతని ఇలా చూడటం అసాధ్యం అయిపోతోంది. నాకు కోపం వస్తోంది. పేదవాడి కోపం పెదవికి చేటు అన్నట్లు నా కోపానికి విలువేముంది? దేవత లాంటి సీతకి ఎందుకిన్ని కష్టాలో? ఏం తప్పు చేసిందని ఆ అమాయకురాలికి ఈ వేదన? కృష్ణగారు, ఇందాక మీరు అడిగారు కదూ, మీకోసం నన్నేం చేయమంటారు? నీకేం సాయం చేయను? మీ సుఖశాంతుల కోసం ఏం చేయను అని నిలదీశారు కదూ. చెప్తున్నాను, నాకు కావలసింది, నేను కోరుకునేది సీత క్షేమం. సీత ఆనందంగా ఉంటే నాకంతే చాలు. సీత జీవితం చక్కబడితే నా జన్మ ధన్యమైనట్లు భావిస్తాను. నా వల్ల నాశనం అయిపోయిన సీత సంసారం మళ్ళీ చక్కబడితే గాని నాకు తృప్తి లేదు. ఇందాక లక్ష్మి గురించి విని జాలిపడ్డారు మీరు. ఇప్పుడు అంతకంటే జాలిగొలిపే సీత కథ చెప్పాను. లక్ష్మికి సంఘం సానుభూతి ఉంది, సీతకు లేదు. లక్ష్మికి గుండెలో దాచుకొని కాపాడే భర్త అండ ఉంది, సీతకి లేదు. మీరు నాకంటే ఎక్కువ చదువుకున్నవారు, ఎంతో గొప్పవారు, అన్నీ తెలిసినవారు. ఆలోచించి నా సమస్యకి ఏదైనా పరిష్కారం చెప్పండి. చేతనైతే నా మనశ్శాంతికి మార్గం చూపించండి. తను చెప్పదలిచినది చెప్పేసి సూటిగా కృష్ణవంక చూశాడు ప్రసాద్. కత్తివేటుకు రక్తం లేనంతగా పాలిపోయింది కృష్ణవదనం. తల వంచుకొని శిలలా నిలబడిన అతను ప్రసాద్ ప్రశ్నతో ఉలిక్కిపడి మరుక్షణం ఎవరో తరుముతున్నట్లు బయటికి వెళ్ళిపోయాడు. బరువుగా నిట్టూర్చి కిటికీ దగ్గరకు వెళ్ళాడు ప్రసాద్. బయటి వాతావరణం బీభత్సంగా ఉంది. కుంభవృష్టి, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలి ఈడ్చి కొడుతోంది. ఆ విసురుకి కిటికీ తలుపులు ధనధన కొట్టుకుంటున్నాయి. మొహం మీద వచ్చి పడే చినుకులని లెక్క చేయకుండా శూన్యంలోకి చూస్తూ నిలబడ్డాడు ప్రసాద్. అలా ఎంతసేపు గడిచిందో. రంగన్న పిలుపుతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. భోజనం చేద్దురు గాని రండి బాబు, ఈ వానకి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అన్నాడు. నాకు ఆకలిగా లేదు రంగన్న, ఈ పూట నేను తినను అన్నాడు ప్రసాద్. ఆశ్చర్యంగా చూశాడు రంగన్న. అదేటి బాబు, ఆకలి లేకపోవడం ఏంటి? కొద్దిగా తిందురుగాని రండి అని బలవంతం చేశాడు. నాకొద్దు రంగన్న, నన్ను పడుకొని నువ్వు వెళ్ళు. ప్రసాద్ కంఠంలోని చిరాకుని గమనించి వెనుతిరిగాడు రంగన్న. ఏమిటో ఆ అయ్యగారికి కూడా ఆకలి లేదంట, వద్దన్నారు అని గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. చిన్నగా నవ్వుకున్నాడు ప్రసాద్. అలసటగా ఈజీ చైర్లో కూర్చున్నాడు. బయటి వాతావరణంలాగే అల్లకల్లోలంగా ఉంది అతని మనస్సు. ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి ఎండ మొహం మీద పడుతోంది. బాగా పొద్దెక్కిందే అనుకుంటూ లేచి వరండాలోకి వచ్చాడు. వరండా ముందు చిమ్ముతున్న రంగన్న ఇతన్ని చూడగానే ఆ పని ఆపేసి, లేచారా అయ్యా? ఇంకాసేపు చూసి నేనే లేపుదామనుకుంటున్నాను, కాఫీ తెస్తాను ఆగండి అనేసి లోపలికి వెళ్ళాడు. వరండా చివరికి వచ్చి నలువైపులా దృష్టి సారించాడు ప్రసాద్. అంత వర్షం ఏమైపోయిందో. ప్రశాంతంగా అయిపోయింది వాతావరణం. చెట్లు చేమలు షవర్ కింద స్నానం చేసి తల ఆరబెట్టుకుంటున్నట్లు ఆహ్లాదంగా గాలికి కదులుతున్నాయి. నీలంగా ఉంది ఆకాశం. మార్చ్ ఫాస్ట్ కోసం వెళ్తున్న నేవీ ఉద్యోగుల్లా హడావిడిగా వెళ్ళిపోతున్నాయి దూది పింజల వంటి మబ్బులు. చుట్టూ పరికిస్తూ గ్యారేజ్ వంక చూసిన ప్రసాద్ ఉలిక్కిపడ్డాడు. గ్యారేజ్ ఖాళీగా ఉంది. రంగన్నా, రంగన్నా అని కేకేశాడు. కాఫీ కప్పుతో వచ్చాడు రంగన్న. అయ్యగారు ఏరి అడిగాడు. వెళ్ళిపోయారు బాబు, అర్ధరాత్రే వెళ్ళిపోయారు. ఈ వానలో ఎక్కడికి వెళ్తారు బాబు, ఆగండి అని ఎంత చెప్పినా వినలేదు. అర్జెంట్ పనుంది రంగన్న, వెళ్ళాలి అనేసి వెళ్ళిపోయారు. గంభీరంగా మారిపోయింది ప్రసాద్ వదనం. బరువుగా నిట్టూర్చాడు. నాకు పనుంది రంగన్న, నేను వెళ్ళాలి అన్నాడు. తెల్లబోయాడు రంగన్న. వారం రోజులు ఉంటానన్నారుగా అని అడిగాడు. ముందు ఉందామని అనుకున్నాను, కానీ వెళ్ళాలి. ప్లీజ్ నా ప్రయాణానికి ఏర్పాట్లు చూడు అన్నాడు ప్రసాద్. సర్లేండి, పెందలాడ వంట చేసి ఊళ్ళోకెళ్తాను. ఏదైనా లారీ ఉందేమో కనుక్కొస్తాను నసిగాడు రంగన్న. అన్నట్లే వెళ్ళొచ్చాడు. నిన్నంతా వర్షం వల్ల లోడింగ్ చేయలేదు. రేపొద్దున్న 10 గంటలకి బయలుదేరతారట. మీ సంగతి చెప్పాను, బయలుదేరే ముందు కబురు చేస్తారట అన్నాడు. ఆ పూట అంతా శూన్యంలోకి చూస్తూ గడిపేశాడు ప్రసాద్. రాత్రి పెందలాడే భోజనం చేసి పడుకున్నాడే గాని నిద్ర పట్టలేదు. ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయి ఎప్పటికో పడుకున్నాడు. తెల్లవారుజామునే లేచి పాలు తీసుకొచ్చి చీపుడు తీసుకుని గెస్ట్ హౌస్ ముందు చిమ్ముతున్న రంగన్న
దూరంగా ఏదో వాహనం వస్తున్న శబ్దం విని ఆ పని ఆపేసి చెవులు రిక్కించి విన్నాడు. నిజమే, ఏదో వాహనం వస్తోంది. ఆ లారీ వాళ్ళు పెందలాడే బయలుదేరదామనుకున్నారేమో. ఏకంగా లారీ తీసుకుని వస్తున్నారేమో. త్వరగా కాఫీ పెట్టాలి, అయ్యగారిని లేపాలి అనుకుని కంగారుగా లోపలికి వెళ్ళబోతూ ఆగిపోయాడు. దూరంగా దుమ్ము రేపుకుంటూ వస్తున్న కారు కనిపించగానే అదిరిపడ్డాడు. ఇదేమిటి, అయ్యగారు వస్తున్నారు? నిన్న వెళ్ళిన మనిషి తెల్లారేసరికల్లా వస్తున్నారు. గది అరణ్యంలా ఉంది, సర్దలేదు. ఏం చిరాకు పడతారో. కంగారు, భయం ఏకం కాగా వణికిపోతూ నిలబడిపోయాడు రంగన్న. మరో 2 నిమిషాల్లో సర్రున వచ్చి ఆగింది కారు. తలగుడ్డ తలకి చుట్టుకొని చేతులు నులుముకుంటూ కారు దగ్గరికి పరిగెట్టాడు. ఎప్పుడులా అయ్యగారు ఒంటరిగా రాలేదు. ముందు సీట్లో ఎవరో అమ్మగారు ఉన్నారు. ఆవిడ ఒడిలో బంతిలాంటి పసివాడు ఉన్నాడు. తెల్లబోయి చూస్తున్న రంగన్న వంక చూడకుండానే వెళ్ళి డోర్ తెరిచి బిడ్డని అందుకున్నాడు. అట్లే చెయ్యి అందించాడు. ఆ చెయ్యి అందుకుని దిగింది ఆవిడ. అయ్యగారున్నారా? నిద్రపోతున్నారా? అంటూనే సమాధానం కోసం ఎదురు చూడకుండా లోపలికి నడిచాడు కృష్ణ. తలుపు శబ్దం అలికిడితో ఉలిక్కిపడి లేచాడు ప్రసాద్. ఎవరు అన్నాడో. సమాధానం లేదు. తలుపు శబ్దం అయింది. వస్తున్నా అంటూ బద్ధకంగా లేచాడు. ధనధన ఆగకుండా మోగుతోంది తలుపు. విసుగ్గా జారిపోతున్న లుంగి సర్దుకుంటూ అబ్బా ఎవరది, వస్తున్నా అని అరిచాడు. ఫలితం శూన్యం. అరే, వస్తున్నానని అరిచి చేస్తుంటే వినిపించుకోరేం? చిరాగ్గా తలుపు తీసిన ప్రసాద్ స్థానువులా నిలబడిపోయాడు. ఎదురుగా కృష్ణమోహన్, అతని పక్కన అనురాధ. ఒక చేత్తో కొడుకుని ఎత్తుకొని మరో చెయ్యి భార్య భుజం మీద వేసి నిలబడి ఉన్నాడు. ప్రసాద్ ముఖంలోకి చూస్తూ చిన్నగా నవ్వాడు. శ్రీ కృష్ణమోహన్ గారు సతీ సుత సమేతంగా విచ్చేశారు. తమరు తప్పుకొని దారి ఇస్తే లోపలికి వేంచేస్తారు అన్నాడు నాటక ఫక్కీలో కృష్ణ. అతని మాటలు వినిపించుకునే స్థితిలో లేడు ప్రసాద్. అతని దృష్టి ఎదురుగా నిలబడి ఉన్న రాధ మీదే కేంద్రీకృతమై ఉంది. కృతజ్ఞత నిండిన కనులతో తననే సూటిగా చూస్తున్న అనురాధను చూస్తుంటే అప్రయత్నంగా కనులు చెమర్చాయి అతనికి. అను అన్నాడు అప్రయత్నంగా. ఆ పిలుపులో 1000 సందేహాలు, 1,00,000 ప్రశ్నలు ఇమిడి ఉన్నాయి. ఏదో చెప్పాలని వ్యర్థ ప్రయత్నం చేసింది రాధ. కానీ నోరు పెగల్లేదు. వాళ్ళిద్దరినీ చూసి నవ్వుకున్నాడు కృష్ణ. ప్రసాద్ అంటూ అతని భుజం తట్టాడు. ఏం అలా నిలబడిపోయారు? మీరు కావాలనుకున్నది జరిగింది కదూ? ఇప్పుడు తృప్తిగా ఉందా మీకు? ఆదరంగా ప్రశ్నించాడు. ఇహ ప్రపంచంలోకి వచ్చిన ప్రసాద్ చటుక్కున కృష్ణ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అందులో ముఖం దాచుకున్నాడు. మీకెలా కృతజ్ఞత చెప్పుకోను? నాకెంతో తృప్తిగా ఉంది, నాకెంతో ఆనందంగా ఉంది. అనుని ఇలా చూడాలని నేనెంత తపన పడ్డానో మీకు తెలియదు. ఇప్పుడు నాకెంతో హాయిగా ఉంది. తన చేతికి తడి తగిలేసరికి చలించిపోయాడు కృష్ణ. కొడుకుని భార్యకి అందించి 2 చేతులతోనూ ప్రసాద్ని దగ్గరికి తీసుకున్నాడు. ప్రసాద్, రిలాక్స్, ప్లీజ్ రిలాక్స్ అంటూ ఆదరంగా తల నిమిరాడు. కొంచెం సేపటికి తేరుకున్నాడు ప్రసాద్. మంచం మీద కూర్చొని ప్రసాద్ని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ముందు నాకు అనుమానం రాలేదు. కానీ మీ మాటల ద్వారా మీరు చెప్పిన సీత నా భార్య అనురాధ అని, ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న రాజేంద్ర మీరేనని గ్రహించగలిగాను. నిజం తెలిసిన మరుక్షణం పశ్చాత్తాపంతో కుమిలిపోయాను. ఇంత చదువుకుని సంస్కారం ఉండి కూడా అంత మూర్ఖంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడ్డాను. నేనే రాధకు అన్యాయం చేసి తను నన్ను మోసగించిందని బాధపడ్డాను. ఆవేశంతో రాధను వెళ్ళగొట్టాను. రాధ లేకపోతే ఏం, హాయిగా బ్రతుకుదాం అని అపోహపడ్డాను. కానీ రాధ వెళ్ళిపోయాక ఎంత నరకం అనుభవించానో ఆ భగవంతుడికి తెలుసు. రాధ వెళ్ళాక ఒంటరితనం భరించలేక మధ్యవర్తి ద్వారా రాధ కోసం వాళ్ళ మామయ్య గారి ఇంటికి కబురు పంపించాను. 1000 కళ్ళతో రాధ కోసం ఎదురు చూసిన నాకు వచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? రాధ అక్కడ లేదని, తను ప్రేమించిన రాజేంద్ర దగ్గర ఉంటోందని చెప్పారు. రాధ ప్రవర్తన మంచిది కాదని, తను నాకెంత మాత్రం తగదని, రాధను మర్చిపోమ్మని చెప్పారు. నాకు తమ కుమార్తె భువనేశ్వరిని ఇచ్చి వివాహం జరిపిస్తామని తెలియజేశారు. నా మనసు విరిగిపోయింది. రాధను మరింత నిందించాను. నా జీవితం నాశనం చేసిందని శాపనార్థాలు పెట్టాను. కానీ నిజమేమిటో మీ ద్వారానే తెలిసింది నాకు. నిజం తెలిసాక మీకు నా ముఖం చూపించడానికి సిగ్గు వేసింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాత్రికి రాత్రే బయలుదేరి ఊరికెళ్ళాను. రాధ ఇంట్లో లేదు. పార్వతమ్మ గారు నేనెవరినో తెలుసుకుని ఆదరంగా ఆహ్వానించింది. బాబుని చూపించింది.
అమాయకురాలు రాధమ్మ నానా కష్టాలు పడుతోంది. ఇకనైనా ఆ అమ్మాయి కష్టాలు గట్టెక్కించు బాబు అంది. అందుకే వచ్చానమ్మా. రాధ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకుంటాను. నా వెంట రమ్మని వేడుకుంటాను. రాధ క్షమించి నా కోరిక మన్నిస్తే నా అదృష్టంగా భావించి వెంట తీసుకువెళ్తాను అన్నాను. పరమానందపడింది ఆవిడ. కూర్చోమని చెప్పింది. భరత్తో ఆడుకుంటూ కూర్చున్నాను. రాధ వచ్చింది. నన్ను చూసి తెల్లబోయింది. తల వంచుకుని నిలబడ్డాను. నన్ను నిందిస్తుందేమో అనుకున్నాను. ఏ ముఖం పెట్టుకుని వచ్చారు, బయటికి నడవండి అని వెళ్ళగొడుతుందేమో అనుకున్నాను. కానీ రాధ దేవత. నన్ను పల్లెత్తు మాట అనలేదు సరికదా, ఆదరంగా పలకరించింది. ఎంతసేపు అయింది వచ్చి? ముందుగా తెలియజేస్తే ఇంట్లోనే ఉండేదానిగా అని ప్రశ్నించింది. మీకు బోర్ కొట్టిందేమో, మీరు అలా అయిపోయారేం? ఆరోగ్యం బాగాలేదా అని ప్రశ్నించింది. ఆ అమృతమూర్తి ఆదరానికి తట్టుకోలేకపోయాను. కాళ్ల మీద పడి క్షమాపణ వేడుకున్నాను. ఛా, ఏమిటిది? మనలో మనకు క్షమాపణలెందుకు? నాకు మీరంటే కోపం కానీ అసహ్యం కానీ లేవు. నా ఇంటికి నేను రావడానికి నాకు అభ్యంతరం ఎందుకు? తప్పకుండా వస్తాను. ఏదో రోజు మీరు నా కోసం వస్తారని, నా జీవితం మళ్ళీ చిగురుస్తుందని ఆశపడేదాన్ని. నా ఆశ నిరాశ కాలేదు అంది రాధ. ఇద్దరం తనివి తీరా కబుర్లు చెప్పుకున్నాం. రాజేంద్ర ఇక్కడే ఉన్నారు. మీరొచ్చారంటే కొండెక్కినంత సంబరపడిపోతారు. కబురు చేస్తాను అంది హఠాత్తుగా. రాజేంద్ర ఇక్కడ లేరు రాధా అన్నాను. తెల్లబోయింది రాధ. జరిగినదంతా చెప్పాను. ఆయనకెప్పుడూ నా ధ్యాసే. ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా ఈ విషయం మీద నాతో వాదించేవారు. నేను వెళ్ళి మీ వారితో మాట్లాడతాను అనేవారు. నేనే అంగీకరించలేదు. సంసారాలు రికమెండేషన్లతో బాగుపడవు. మీరు వెళ్ళడానికి వీల్లేదు. నేను కావాలనుకుంటే ఆయనే వస్తారు అనేదాన్ని నేను అంది. మరో అరగంట తర్వాత రెసిగ్నేషన్ పంపేసింది. భోజనం చేసి బయలుదేరాం. తిన్నగా ఇక్కడికి వచ్చేశాం. ప్రసాద్, రాధ నన్ను క్షమించేసింది. ఇక మీరున్నారు. నేను చేసినది సామాన్యమైన పొరపాటు కాదు. క్షమించరాని తప్పిదమే జరిగింది నా వల్ల. కానీ మీరు దేవుడు వంటివారు. ఆ ధైర్యంతో చేతులు జోడించి వేడుకుంటున్నాను. నా మూర్ఖత్వానికి నన్ను క్షమించండి. దీనంగా చేతులు జోడించిన కృష్ణని చూసి విలవిల్లాడాడు ప్రసాద్. ఛా, ఏమిటిది? ఇందులో మీ పొరపాటు ఏముంది? మీ స్థానంలో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారేమో. రాధ మాటల ద్వారా మీ గురించి తెలుసుకున్న నాకు మిమ్మల్ని కలుసుకొని నిజం చెప్తే మీ మనసు తప్పకుండా మారుతుంది అని ఆశ కలిగింది. ఎన్నోసార్లు రాధకు చెప్పి చెప్పి విసిగిపోయాను. చివరికి చెప్పకుండా బయలుదేరి మీ ఊరు వెళ్ళాను. మీరు లేరని తెలిసింది. ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే చెప్పారు మీ నౌకర్లు. వెంటనే ఇక్కడికి వచ్చాను. మీతో పరిచయం కాకముందే రంగన్న వచ్చి మీరు కోపంగా ఉన్నారని తక్షణం వెళ్ళిపోమ్మని చెప్తే కృంగిపోయాను. ఏం దారి భగవంతుడా అనుకున్నాను. కానీ అంతలోనే మళ్ళీ వచ్చి అయ్యగారు ఉండమన్నారు అనేసరికి ప్రాణం లేచి వచ్చింది. మీతో పరిచయం అయింది. అనురాధను సీతగా మార్చి రాజేంద్ర ప్రసాద్ని ప్రసాద్గా పరిచయం చేసుకొని నేను చెప్పదలుచుకున్నది చెప్పాను. నా పని సానుకూలం అయింది. అనును ఇలా చూస్తుంటే నాకెంతో తృప్తిగా ఉంది. ఇక నేను కోరుకునేది ఏం లేదు. అనురాధను కనులారా చూస్తూ తృప్తిగా చెప్పాడు ప్రసాద్. రంగన్న అందరికీ కాఫీలు ఇచ్చి భరత్ని ఎత్తుకొని ఆడిస్తూ బయటికి వెళ్ళిపోయాడు. కాఫీ తాగి కప్పు కింద పెట్టేశాడు కృష్ణ. ప్రసాద్, మీరు నాకు చిన్న సాయం చేయాలి, కాదనకూడదు అన్నాడు హఠాత్తుగా. నిటారుగా అయిపోయాడు ప్రసాద్. మీకు నా సాయమా? ఏం కావాలి చెప్పండి. చెప్పడం కాదు, ఆజ్ఞాపించండి. నా భాగ్యంగా భావించి మీకు సాయం చేస్తాను అన్నాడు క్షణం ఆలస్యం చేయకుండా. గుండె నిండా గాలి పీల్చుకున్నాడు కృష్ణ. నిన్న రాధతో మాట్లాడాక రాధని సామాన్లు సర్దుకోమని చెప్పి నేను మీ ఊరి ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్ళాను. మెంటల్ హాస్పిటల్కి ట్రంకాల్ చేశాను. అక్కడి డాక్టర్ గారితో వివరంగా మాట్లాడాను. లక్ష్మి గురించి వివరంగా చెప్పారాయన. లక్ష్మి చాలా వరకు కోలుకుందట. జాయిన్ చేసిన నాటికన్నా 1000 రెట్లు నయం అయింది. కానీ ఇంకా పూర్తిగా నార్మల్గా అవ్వలేదు. మరికొంత సమయం పడుతుంది. ప్రస్తుతం ఆవిడికి కావలసింది కేవలం వైద్యమే కాదు, ఆప్యాయత, ఆదరణ కావాలి. అనుక్షణం కాపాడుకునే మనుషులు కావాలి. ఇవన్నీ ఇంట్లో సాధ్యం కాదు కాబట్టి ఇక్కడే మరికొన్నాళ్ళు ఉంచాలి అన్నారు. లక్ష్మికి కావలసిన సదుపాయాలన్నీ నేను సమకూరుస్తాను. ఆవిడని విడుదల చేస్తారా అని అడిగాను. అనేక ప్రశ్నలు వేసి నా సమాధానాలు విని చివరికి సరే అన్నారు. ఆయన, మనం వెంటనే బయలుదేరదాం. నేరుగా లక్ష్మి దగ్గరకు వెళ్దాం. లక్ష్మిని తీసుకుని అందరం కలిసి మా ఇంటికి వెళ్దాం. నా దగ్గర అనుభవజ్ఞులైన డాక్టర్లు అసిస్టెంట్లుగా ఉన్నారు. మంచి నర్సులు ఉన్నారు. నేనున్నాను.
మేమందరం లక్ష్మికి కావాల్సిన వైద్య సదుపాయాలు అమరుస్తాం. లక్ష్మికి కావలసిన ఆదరణ అందించే బాధ్యతను రాధ స్వీకరిస్తుంది. మా అందరి సహాయంతో మీ సన్నిధానంలో లక్ష్మి భయంకరమైన గతాన్ని అతి త్వరలో మర్చిపోతుంది. మామూలు మనిషి అయిపోతుంది. మీరు ఈ ఉద్యోగానికి రిజైన్ చేసేయండి. చనిపోయిన మా అమ్మా నాన్నల పేరు మీద ఏదైనా స్కూల్ నిర్మించాలని నా చిరకాల వాంఛ. ఆ బాధ్యతను మీకు అప్పగిస్తున్నాను. ఆ స్కూల్కి మీరే డైరెక్టర్ కమ్ హెడ్ మాస్టర్ కమ్ టీచర్. మీకు అసిస్టెంట్ కావాలంటే అనూని నియమించుకోండి. రాధ నిష్క్రమణతో శ్మశానంలా తయారైన నా ఇల్లు మీ అందరి రాకతో మళ్ళీ కళకళలాడుతుంది. ఇది నా కోరిక కాదనకుండా తీరుస్తారు కదూ? ప్రసాద్ కనుల వెంట గిర్రున నీరు తిరిగింది. మీరు మనిషి కాదు, దేవుడు అన్నాడు కృతజ్ఞతతో బరువెక్కిన కంఠంతో. కాదు, అతి మామూలు మనిషిని. నిజమైన దైవం మీరు. మిమ్మల్ని చూసి నేను ఎన్నో నేర్చుకోవాలి. మీ వంటి స్నేహితుడిని నాకు ప్రసాదించినందుకు రాధకు నేనెంతో కృతజ్ఞుడిని అన్నాడు కృష్ణ. ఇక ఒకరినొకరు పొగుడుకోవడం చాలించి నా ప్రయాణం విషయం ఆలోచించండి. నాకు త్వరగా లక్ష్మిని చూడాలని ఉంది అంది రాధ. అవును, వెంటనే బయలుదేరాలి అంటూ లేచాడు కృష్ణ. మీరు స్నానం చేసి బట్టలు మార్చుకొని రండి. ఈ లోపల సామాన్లు సర్దేస్తాం అన్నాడు కృష్ణ. క్షణంలో స్నానం చేసి తయారైపోయాడు ప్రసాద్. 10 నిమిషాల్లో కారు దగ్గరికి వచ్చేశారు అందరూ. మళ్ళీ ఎప్పుడొస్తారు బాబు అని అడిగాడు రంగన్న. చిన్నగా నవ్వాడు కృష్ణ. జేబులోంచి డబ్బు తీసి ఇచ్చాడు. నేనిక రాను రంగన్న, ఈ డబ్బు తీసుకో. ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకో. నీకు నా సాయం కావాలంటే నా దగ్గరకు రా. ఏదైనా ఉద్యోగం ఇస్తాను అన్నాడు. ఆ డబ్బు కళ్ళకద్దుకున్నాడు రంగన్న. చేతులు జోడించి సెలవు తీసుకున్నాడు. డ్రైవింగ్ సీట్లో కృష్ణమోహన్, అతని ప్రక్కన ప్రసాద్, వెనక సీట్లో రాధ, భరత్లతో బయలుదేరింది కారు. మలుపులు జాగ్రత్తగా దిగి సాఫీగా ఉన్న రోడ్డు మీదకి ఎక్కి బాణంలా దూసుకుపోతోంది. శుభం సమాప్తం. మళ్ళీ మరొక మంచి నవలతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.